సార్ సార్ మీ నుంచి మొన్నటి వరకు శాకుంతలం వరకు గుణ టీమ్ వర్క్స్ నుంచి వచ్చాయి మీ బ్యానర్ నుండి. ఇప్పుడు చూస్తే గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు. అంటే బ్యానర్లో ఆ చేంజ్ అయింది, టీమ్ వర్క్స్ తీసేసి హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఏ రేంజ్కి వెళ్ళిపోయాం, ఏఐకి వెళ్ళిపోయాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ రోజుకి ఎంత మనం టెక్నికల్గా అడ్వాన్స్డ్ అయిపోయినా సరే, ఏ రోజుకైనా చేతి కార్మికులకి ఉన్న విలువ ఎప్పుడు పోదు. దాని వాల్యూ దాందే, ఒక క్రాఫ్ట్స్మెన్షిప్కి. అలాగే నాకు ఈ పర్టికులర్ కథని చాలా ఆర్గానిక్గా, చాలా ఇదిగా చెప్పాలనిపించింది. అంటే దీంట్లో ఎటువంటి మీకు అన్ని రియలిస్టిక్ లొకేషన్స్, మీకు సీజీలు కూడా ఉండవండి. అంటే ఈ కథను బట్టి మీకు ఆల్మోస్ట్ 0 సీజీ అయి ఉంటుంది. సో అంటే కథనే కథగా తీయడం అంటే ఆల్మోస్ట్ చేత్తో తీసిన ఒక సినిమా లాంటిది అనమాట. అది డెపిక్ట్ చేయాలి ముందు అని చెప్పి, అంటే ఇలాంటి కథల్ని గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ అని తీస్తే బాగుంటుందని చెప్పి ముందు బ్యానర్ పేరు కూడా రాయడం జరిగింది. సార్ ప్రొడ్యూసర్ గారు, నీలిమ గారు, హాయ్. ఈ సినిమా 60% అయిపోయింది, ఇంకో 40% ఉందన్నారు. ఇయర్ ఎండింగ్ లోపు రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఉంటుందా? ఎర్లీ 2025 అండి, ఫెబ్ టైం అనుకుంటున్నాం.